హలో అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే నేను ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర మళ్ళీ ఒకసారి వచ్చేసిన మార్నింగ్ టైంలో అయితే వచ్చిన. ఈ రోజు అయితే మనకు హోమం చేస్తారంట. మొత్తం తయారీ అయితే చేస్తారు, ఏముంటుందో ఏదో మొత్తం అయితే చూపిస్తా డీటెయిలింగ్ గా. మన వినాయకుని 3 ఫేజ్ అయితే మొత్తం డీటెయిలింగ్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మన వినాయకుని చేతులు అయితే పైన అయితే ఎక్కించారట. ఏముంటుందో ఏముందో మొత్తం అయితే చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి, ఎంత దాకా చూడండి మన వీడియో. హలో అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మార్నింగ్ టైం అయితే అవుతుంది. మార్నింగ్ టైంలోనే వర్కర్స్ అందరూ మనకు కార్పెంటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. మన వినాయకుడి 3 ఫేజెస్ అయితే ఇక్కడ ముంగటైతే పెట్టుకోరు, మండపం ముంగటైతే 3 ఫేజెస్ అయితే పెట్టుకోరు. ఇక్కడ చూసుకోండి, నిన్న ఎన్ని రోజులు అయితే మన వినాయకుని ఫేస్ అయితే కనిపించలేదు క్లియర్లీ. ఇప్పుడైతే చూసుకోండి, మొత్తం క్లియర్లీ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోండి, ఒక ఫేస్ అయితే చూపిస్తా. 3 ఫేజెస్ కూడా సేమ్ హైట్లోనే ఉన్నాయి, చిన్న పెద్ద ఒక ఏది లేదు. మొత్తం డీటెయిలింగ్ గా మన కిరీటంతో సహా ఫేస్ తో సహా మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసారు. చూసుకోండి, మన వినాయకుడి ఐస్ అయితే ఇక్కడ వస్తాయి. మన వినాయకుని హెడ్ అన్నమాట, ఇక్కడ తొండం చూసుకోండి, మన వినాయకుని దంతాలు అన్నమాట. మొత్తం అయితే రెడీ అయితే చేసేసుకురు. దీనికైతే ఇంకా వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. బ్యాక్ సైడ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. దీనికి మొత్తం 3 ఫేజెస్ అయితే తీసుకుని అయితే పెట్టేస్తారు. చూసుకోండి, ఇది మెయిన్ ఫేస్ అనుకుంటా. అయినా అన్ని ఫేజెస్ సేమ్ ఉన్నాయి, ఎక్కువ చిన్న పెద్ద అయితే లేవు, సేమ్ హైట్లోనే ఉన్నాయి. ఇట్లా 3 ఫేజెస్ అయితే వస్తాయి. చూసుకోండి, ఇట్లా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. మన సైడ్కి చూసుకుంటే మన గజాలమ్మ తల్లి మండపం దగ్గర చూసుకుంటే టెంట్ అయితే వేసారు. హోమం చేయడానికైతే టెంట్ అయితే వేసారు. హోమం చేస్తారంట ఈరోజు. మొత్తం పూజ అయితే ఉంటుంది, ఇక్కడే చేస్తారు. ప్రతి ఇయర్ అయితే చేస్తారు అనమాట. ఈ ఇయర్ కూడా చేయబోతున్నారు. ఇంకా కొన్ని గంటల్లో అయితే మనకు పూజ అయితే నడుస్తుంది. అదైతే మొత్తం అప్డేట్ అయితే లైవ్ వస్తుంది మన ఛానల్ మీద. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మొత్తం లైవ్ అప్డేట్ అయితే ఇస్తా. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో లైవ్ అప్డేట్ అయితే కవర్ చేస్తా, ఓకేనా. ఇక సైడ్కి చూసుకున్నట్లయితే ఇదే ఉంది అప్డేట్ ఈ రోజుకి. ఇక పైన అయితే మన కార్పెంటర్స్ అయితే కొన్ని కార్పెంటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన కార్పెంటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. మన వినాయకుని హ్యాండ్స్ అయితే పైకి ఎక్కిచ్చిర్రు, మీకు కనిపిస్తుందో లేదో చూసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఇదైతే మన వినాయకుని హ్యాండ్స్ అయితే ఉన్నాయి, పైన అయితే ఎక్కిచ్చేసిర్రు. దానికైతే వెల్డింగ్ చేస్తారంట. ఇక కార్పెంటర్ వర్క్ అయితే మొత్తం ఇట్లా కట్టుకుంటారు, అడ్డంగా కట్టెలు అయితే కట్టుకుంటారు. మార్నింగ్ స్టార్ట్ చేసిండే, ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి ఇదైతే మొత్తం కంప్లీట్ అయితే చేస్తారు. ఇదైతే మొత్తం పైన దాకా వస్తుంది. ఇట్లా అడ్డంగా అయితే మొత్తం కట్టెలు కొట్టేసుకురు. ఇంకా పైన దాకా అయితే కట్టెలు అయితే కొట్టేసుకుంటారంట. ఒక త్రీ హ్యాండ్స్ అయితే పైన అయితే ఎక్కించారు. మన కట్టెలు అడ్డం ఉండడం వల్ల హ్యాండ్స్ అయితే కనిపిస్తలేనమాట. చూసుకోండి, అంత హైట్లో అయితే మస్తు డేరింగ్ అయితే వాళ్ళు వర్క్ అయితే చేస్తుర్రు. ఒక లైక్ అయితే చేసుకుంది మన కార్పెంటర్స్ కోసం. నాకు మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే అన్నమాట. మన వినాయకుని హ్యాండ్స్ అయితే పైన అయితే ఎక్కిచ్చేసారు. ఒక 3 హ్యాండ్స్ 4 హ్యాండ్స్ దాకా అయితే ఎక్కిచ్చేసారు. అడ్డంగా అయితే కట్టెలు అయితే కొట్టుకురు. ఇదే అన్నమాట. ఇంకొన్ని గంటల్లో అయితే మన హోమం అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే లైవ్ వస్తాం, లైవ్ అప్డేట్ ఇస్తాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తొందరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓవరాల్గా వ్యూ అయితే ఇట్లా ఉంది. మొత్తం అయితే వెల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి, వెల్డింగ్ కార్పెంటింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. మన వినాయకుని ఫేజెస్ స్టార్టింగ్లోనే చూసి ఉంటారు మీరు. మన హుడ్ మనకు కట్టెలు అయితే కట్టింగ్ అయితే చేస్తారు. ఆ కొనాకైతే కట్టెలు అయితే కట్టింగ్ అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్క కట్టె ఇట్లా అందిస్తే పైన పోయి మొత్తం అయితే సుత్లి దారులతో అయితే కట్టేసుకుంటారు. ఇవన్నీ అప్డేట్స్ అయితే మనం ప్రీవియస్ వీడియోలో అయితే కవర్ చేసిండే. ఇప్పుడు కూడా అదే ఉంది. మన వినాయకుని బాడీ పార్ట్ అయితే వెల్డ్ అయిపోయింది. ఎప్పుడైతే ఎక్కిచ్చిర్రో ఒక 2 డేస్ ముందు అయితే మన వినాయకుని బాడీ పార్ట్ అయితే ఎక్కిచ్చిండే. అదైతే మనకు కంప్లీట్ అయితే అయిపోయింది, వెల్డింగ్ చేసేసిర్రు. నిన్నటి దాకా అయితే కింద సుత్లి దారంతో ఖాళీ టచ్కే బేస్ కోసమే ఖాళీ పెట్టింది. ఇప్పుడైతే మొత్తం వెల్డ్ అయితే అయిపోయింది. మనకు కట్టెలు అడ్డడం ఉండడం వల్ల మనకు కనిపిస్తలేవు. ఇట్లా అయితే తీసుకుంటారు. చూసుకోండి, ఇలా అయితే తీసుకుని అయితే మొత్తం వర్క్ అయితే చేస్తున్నారు. ఈ టైప్లో అయితే ఉంది ఓవరాల్గా వ్యూ. ఇంకొక రీల్ అయితే వస్తుంటుంది మన ఛానల్ మీద. మొత్తం అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని స్టేట్ ఇన్ ఉండాలి మన ఛానల్కి, ఓకేనా. చలో, అందరికీ జై శ్రీ గణేష్.
అట్లా కట్టేసారు వీళ్ళు కనకట్ట కట్టాము కదా. లేదు వెళ్ళిపోతుంది కింద ఒక బాగా వెళ్తుంటే పైన ఒక ఆ కరకేమో కిందకు ఉంది, ఈ కరకేమో సైడ్ నుంచి వెళ్ళిపోతుంది.